కడప జిల్లా సిద్ధవట మండలం 11th బెటాలియన్ జెడ్పీ హై స్కూల్ నందు గత 22 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన ఏజెన్సీగా నేను నా కుటుంబ సభ్యులు పనిచేస్తున్నామని ఎం విజయ్ కుమార్ తెలిపారు. స్కూల్ చైర్మన్ కు మేము మామూలు కింద డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని తీసివేయాలనే ఉద్దేశంతోనే పనిగట్టుకుని స్కూల్ చైర్మన్ కొంతమంది వాళ్ళ అనుకూలంగా ఉన్న పేరెంట్స్ తో కలిసి వంటలు బాగాలేవని ఎస్సీలు చేసే వంటలు ఇలాగే ఉంటాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపైన కమిటీ మెంబర్లు అయిన మండల అధికారులు వచ్చి మమ్మల్ని మందలింపు చర్యగా ఇంకా బాగా భోజనం తయారు చేయాలని పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలని తెలిపారు. కుటుంబం మొత్తం ఈ ఏజెన్సీ పైన ఆధారపడి ఉన్నామని మాకు అన్యాయం చేయొద్దని వాపోయారు. పనిచేస్తున్నా మిడ్ డే మీల్స్ ఏజెన్సీగా ఇంతవరకు నా వంటలో ఏ రిమార్కు లేదు. ఏ పిల్లాడికి కానీ పాపలకు కానీ ఏ ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా పని తీసుకోవాలనే ఉద్దేశంతో నా మీద అబద్ధాలన్నీ చెప్పి నా పని తీసేయాలనే ఉద్దేశంతో అన్నం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదని పిల్లలతో చెప్పించి పేరెంట్స్కు డబ్బులు ఇచ్చి చెప్పించి పేరెంట్స్ నా మీదకి వచ్చేటట్టు చేసినారు. కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పాలా? చైర్మన్ ఆయన ఒక అతను, ఆ రవి అని ఒక బస్సులకు పోతా అంటాడు ఆయన ఒక అతను, బయట కృష్ణయ్య అనే ఒక అతను, ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి నా మీద నా కడుపు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకు వేరే ఆధారం లేదు. ఈ పని పోతేగిన ఈ వాళ్ళ ఉద్దేశం మా ఎస్సీ అని తీసేయాలని చూస్తున్నారు. మరి మా జీవన చైర్మన్ డబ్బులు అడిగినాడు మమ్మల్ని. మేము ఇవ్వలేదనే ఉద్దేశం కూడా అతనికి ఉంది. అదంతా లోపల చేస్తున్నారు. చైర్మన్ పేరు హరి, ఆయన మాధవరం ఎస్కే నగర్లో ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ బెటాలియన్ బయట రవి అని ఆయన స్కూల్ బస్సులకు పోతూ ఉంటాడు. ఆయన ముఖ్య వ్యక్తి ఆయనే. నా పేరు ఎం సుమంత్. నేను ఇక్కడ 22 ఏళ్ళగా పనిచేస్తున్నాను. నేను, అమ్మ, మా నాన్న, మా అత్త. ఇప్పుడు వచ్చిన సమస్య ఇప్పుడు డబ్బులు మంచి పిల్లని మీద పెంచినారు. అదొకటి. మమ్మల్ని ఎస్సీ అని చెప్పి తీసేయాలా ఇప్పుడు మా ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. దీనికి 22 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా, అప్పుడు రాని కులమటం నీకు ఇప్పుడు వచ్చిందని అన్నారా వీళ్ళేమన్నా? లేకపోతే నేనేమన్నా ఇంకో విధంగా ఏమన్నా బెదిరించాను కదా, ఏదైనా కావాలని నేను ఏమన్నా బెదిరిస్తున్నాను? పని తీసుకోవాలని బెదిరిస్తున్నారు. నేనేం చేయకపోయినా మా మీద హత్య ప్రయత్నం చేసినారని నాన్న నిందలు వేస్తున్నారు మా మీద. ఎవరు హత్య ప్రయత్నం చేసినారని? నేను చేసినానని ఇన్ఛార్జ్ చైర్మన్ మీద చైర్మన్ అన్నారు హరి. సార్లకు ఫోన్ చేశారు. సరే, ఇప్పుడు ఎంఈఓ వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పినారు మీకు? నోటీస్ ఏమని ఇచ్చినారు? మీరు మాకు నచ్చడం లేదు ఏమన్నా మేము తిప్పు ఊరు సిద్ధవటం. మీ పిల్లోడు ఏ క్లాస్ చదువుతున్నాడు? 5th క్లాస్. 5th క్లాసా? ఎట్లుంది ఫుడ్ ఇప్పుడు ఈరోజు అయితే బాగానే ఉంది. ఇంతకుముందు గతంలో బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు మెరుగుపరుచుకున్నట్టేనా? ఈరోజు కొంచెం మెరుగుపడినట్టే. ఏం కర్రీ ఏం చేశారు? పప్పు. పప్పే. పేరు పూజిత. ఏ క్లాసు? 4th. ఫుడ్ బాగుందా? ఏం చేశారు కూర ఈరోజు? పప్పు సార్. పప్పు చేశారా సార్? రైస్ బాగుందా సార్? గుడ్డు ఎగ్ బాగుంది సార్. అంతా బాగుందా? డైలీ బాగుంటుంది ఫుడ్ ఇక్కడ? ఎస్ సార్. బాగుంటుందా? కడుపు నిండా పెడతారా? అంటే ఎప్పుడన్నా ఇబ్బందిగా ఉంటుందా? ప్రతిరోజు అట్లే ఉంటుందా?
ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది. నీ పేరు చెప్పు. పల్లవి, క్లాస్ 4th క్లాస్. ఫుడ్ కడుపు నిండా పెడతారా? తినంతా పెడతారు. ఏ ఊరుమా? సాయినగర్. సాయినగర్. ఓకే. నీ పేరు చెప్పు నాన్న. సాహిత్య, క్లాస్ చెప్పు. 4th క్లాస్. ఫుడ్ బాగుందా? ఏం పప్పు అది? ఆకుకూర పప్పా? కడుపు నిండా పెడతారా డైలీ? వెంకట కార్తీక్. వెంకట కార్తీక్. ఏ క్లాస్? 5th క్లాస్. ఫుడ్ బాగుందా? ఎప్పుడు అంటే ఎప్పుడన్నా ఇబ్బంది వస్తుందా? డైలీ ఏమన్నా ఇబ్బంది వస్తుందా? ఎప్పుడన్నా అంతే. మనకి ఫుడ్ బాగుంది. కడుపు నిండా పెడతారా? ఏం పేరు చేసే వంట చేసే వాళ్ళ పేరు? నాకు తెలియదు. పేరు నీకు తెలియదా? మీకు ఫుడ్ అయితే బాగుందా? ఏ క్లాస్? నువ్వే క్లాసు? 5th క్లాస్. పేరు? వరుణ్ తేజ. ఊరు? బెటాలియన్. బెటాలియనేనా? నువ్వురా? నేను బెటాలియన్. నువ్వు బెటాలియనేనా? ఏ ఊరు మీది? వంతాటిపల్లి. ఎట్లా వస్తావు వీడికి? బస్సులో. స్కూల్ బస్ ఉందా? సరే, ఓకే, వెరీ గుడ్. ఏ క్లాస్? 6th క్లాస్. ఏ ఊరు? మాధవరం. ఎప్పటి నుంచి తింటాను స్కూల్లో? నేను వచ్చినప్పటి నుంచి. అంటే ఏ క్లాస్లో జాయిన్ అయినావు? 1st క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి తింటానే ఉండవు? 4th క్లాస్ నుంచి తింటాను. అప్పటి నుంచి అంతా ఫుడ్ బాగానే ఉన్నింది. ఎప్పుడన్నా బాగుండదు. ఎప్పుడో ఒకసారి బాగుండదు అంతే. కానీ ఒక్కోసారి రైస్ కొంచెం గడ్డగా అవుతుందా? అంతేనా? మామూలు ఒక్కోసారి అయితే బాగుంది ఫుడ్. అంతేనా? నువ్వు చెప్పినా నీ పేరు చెప్పు. మహేష్. ఏ క్లాసు? 8th క్లాస్. ఫుడ్ బాగుందా? బాగుంది. ఎప్పటి నుంచి? ఏ ఊరు? ఏ ఊరు? మాది పెద్దపల్లి దిగవజనాడు. ఎప్పుడన్నా వచ్చి టీచర్లు ఇక్కడ తింటారా? టీచర్స్ ఇక్కడ తింటా అంటారా డైలీ? నో. టీచర్లు ఒక్కరు కూడా డైలీ తినరా ఫుడ్? టేస్ట్ చేయరు. టేస్ట్ చేసిపోతారంటే తినరు. మీరు ఫుడ్ తింటారా ఎప్పుడన్నా? బాగుంటుందా? ఎప్పుడు బాగుంటుందా? అసలు ఎప్పుడు తినలా? మరి ఇప్పుడు తినలేదు కదా, మీరు తింటే కదా తెలిసేది బాగుందో లేదు తెలిసేది. మరి తింటే కదా తెలిసేది.